దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 వచనం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునెంతో ప్రేమించి తన విలువైన ప్రాణాన్ని లోక ప్రజలందరి కొరకు అర్పించారు. ఈ లోకంలో మనం పాపములో శాపములో నశించిపోతూ ఉంటుండగా ఆయన మనల్ని ఎంతగానో గమనించి ప్రేమించి ఆయన పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మనల్ని ఆయన వద్దకు పిలిచి ఆయన ప్రజలుగా చేసుకున్నారు. ఆయన ప్రజలుగా మనమున్నందుకు ఎంతో సంతోషించి అతిశయపడేవారిగా ఉండాలి. అయితే మనము ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన మనకి దేవుడై ఉన్నారు. కాబట్టి ఆయన మనలో నివసిస్తారు, మన మధ్యలో సంచరిస్తారు. అందుకు మనము ప్రత్యేకముగా ఉండాలని ప్రభు తెలియచేశారు. అయితే ఇశ్రాయేలు ప్రజలను చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తన స్వాస్థ్యముగా తన సొంత జనాంగముగా ఏర్పరచుకున్నారు. తన ప్రజలైనటువంటి ఆ ఇశ్రాయేలు జనులకు దేవుడు ఎన్నో ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, విధులను ఇచ్చారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరకూడదని మరి దేవుడు వారికి ఆజ్ఞాపించినప్పటికీ కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క ఆజ్ఞలను వారి మీరి దేవుని యొక్క కట్టడలు, విధులు, శాసనములను మరిచి విడిచి వారు లోకములో వెళ్ళిపోయినప్పుడు దేవుని యొక్క కోపము, ఉగ్రత వారి మీదకి ఎంతో దిగివచ్చి వారు నశించిపోయి ఉన్నారు. అంతేకాదు అన్యజనులతో వారు సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నప్పుడు దేవుని యొక్క కోపానికి వారు బలైపోయారు. అయితే ఈ దినాన యేసు రక్తములో కడగబడి ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి ఆయన ప్రజలైనటువంటి వారందరూ కూడా క్రీస్తు మహిమార్థమై ఎంతో ఈ లోకమందు ప్రతిరోజు జీవించేవారిగా ఉండాలి. అయితే ఈ లోకములో ఎన్నో లోకాన్ని ఆకర్షించే పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మన మధ్యలో మన దేవుడు సంచరిస్తున్నారు, మనలో నివసిస్తున్నారు అనే ఆలోచన, భయము ప్రతిరోజు మనము ప్రతి క్షణము కలిగి ఉన్నప్పుడు క్రీస్తు కొరకు మనం ప్రత్యేకముగా జీవించగలుగుతాం. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రము ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు ఈ లోకమందు మనం ఎలా ప్రత్యేకముగా ప్రభు కొరకు బ్రతకాలో మనకి తెలుస్తుంది. అందుకే దేవుడు దీవారాత్రము తన యొక్క వాక్యాన్ని ధ్యానించువారు ధన్యులని ప్రభు తెలియచేశారు. కాబట్టి మీరు దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రం ధ్యానించండి. దేవుని కొరకు ప్రత్యేకముగా ఎలా జీవించాలో మీకు తెలుస్తుంది. మరి దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, ధ్యానించకుండా, దేవునితో మీరు సహవాసం చేయకుండా దేవుని కొరకు ఎంత మాత్రం కూడా ప్రత్యేకముగా జీవించలేరు. ఎందుకంటే ఈ లోక ఉరులు ఎంతో బలమైనవి. ఈ లోక ఉరులలో చిక్కుపడిపోయినప్పుడు మరి నీవు దేవునికి అవమానకరముగా నీవెంతో నష్టపోయి ఈ లోకమందు ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవించే పరిస్థితి ఎదురవుతుంది. కనుక మన దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు. ఆయన మనకి సెలవిచ్చినట్టుగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క కృప గొప్పగా మనం పొందుకుంటాము. దేవుని మహిమార్థమై లోకంలో జీవిస్తాము. ఈ లోక ఉరుల నుండి, అపవాది సాతాను శక్తుల నుంచి మనము గొప్పగా తప్పించబడి దేవుని కొరకే కాదు కానీ లోకమందు అలాగే పరలోక రాజ్యమందు మనము ఆయన వారసులుగా ఉండుట కొరకు ఎంతో గొప్పగా సిద్ధపడగలుగుతాము. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారికి రక్షణ ఇవ్వండి. ఈ సమయమందు వాక్యం ద్వారా ఏదైతే వారితో మాట్లాడి ఉన్నావో ఆ మాటల ప్రకారం వారి జీవితాన్ని, వారి బ్రతుకులను, వారి కుటుంబాలను వారు కట్టుకొందురుగాక తండ్రి. అయ్యా, నీలో నుంచి తొలగించే విషయాలు ప్రతి క్షణం ఎదురవుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటి నుంచి అయ్యా మా సొంత శక్తి చేత, జ్ఞానం చేత, బలము చేత తప్పించుకోలేము. కానీ నీ వాక్యం ప్రకారం అయ్యా మేము తండ్రి వాక్యాన్ని ధ్యానించి వాక్య ప్రకారం జీవించినప్పుడు
తప్పకుండా నాయన వాటిని మేము అయా జయించగలుగుతాము తండ్రి. నీ బిడ్డలకు ఎంతగానో లేవనెత్తండి ప్రవ్వా. అజ్ఞాన అవివేకమును తండ్రి, అతిక్రమాలను తీసివేయమని అడుగుచున్నాం. వారి పిల్లల్ని పోషించండి. బలమైన మీ హస్తము చాపి వారికి ప్రతి అవసరతను తీర్చండి. వారి కన్నీటి రోదన ధ్వని మీరు ఆలకించి వారికి జవాబు దయచేసి నెమ్మది, సమాధానం, విడుదల, విమోచన దయచేయండి. వారు ఎల్లప్పుడూ నీ కొరకు ప్రత్యేకముగా జీవించులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.